హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. సోషల్ మీడియాలో ప్రమోషన్స్ పైన సామాన్యులు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. సెలబ్రిటీలు ఇచ్చేటువంటి ప్రమోషన్స్ కావచ్చు, హాస్పిటల్కి సంబంధించి, బ్యూటీ పార్లర్కి సంబంధించి సోషల్ మీడియాలో ఎక్కువగా అందరూ ప్రమోషన్స్ చేస్తుంటారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల దగ్గర నుంచి సెలబ్రిటీల వరకు వీళ్ళందరూ కూడా బ్రాండ్స్ని ఎక్కువగా ప్రమోట్ చేస్తూ వస్తున్నారు. ఇటీవల మహేష్ బాబుకి సంబంధించి కూడా ఈడీకి సంబంధించినటువంటి విచారణ కూడా ఈరోజు ఆయన హాజరవుతూ వచ్చారు. ఆయన ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి అక్కడ బ్రాండ్ ప్రమోషన్ చేస్తున్నటువంటి విషయంలో అక్కడ కొన్ని ఇబ్బందులు వచ్చినటువంటి నేపథ్యంలో ఆ ఇష్యూకి సంబంధించి మహేష్ బాబు కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ వచ్చారు. సో ఇలా సోషల్ మీడియాకి సంబంధించిన ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు, సోషల్ మీడియాకి సంబంధించిన వ్యక్తులు కావచ్చు, ప్రమోట్ చేయడం వల్ల దానికి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి కొంతమంది సామాన్యులందరూ కూడా అక్కడ పెట్టుబడులు పెట్టడం అంటారా, ఆ ప్రొడక్షన్ కొనమంటారా, లేదంటే వాటిని ప్రమోట్ చేయడం అంటారా, ఇలాంటివి కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. ఆ తర్వాత కంపెనీలు బోర్డులు తిప్పేయడంతోనో, లేదంటే హాస్పిటల్స్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను తెలుసుకున్న తర్వాత వాళ్ళు అక్కడ ఏం జరుగుతుంది రియాలిటీ అనేటువంటి తెలుసుకునేటువంటి పరిస్థితిలో నష్టపోవడం కావచ్చు. ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రమోషన్స్ పైన అందరూ కూడా కోర్టుకి ఎక్కుతున్నారు. ఇటీవల కొన్ని కంపెనీలకు సంబంధించి బోర్డులు తిప్పేసినటువంటి పరిస్థితులపైన చాలామంది సినీ సెలబ్రిటీలకు కూడా నోటీసులు ఇస్తూ వచ్చాయి. ఆ సినీ సెలబ్రిటీస్ అందరూ కూడా కోర్టులకు హాజరవుతున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే సామాన్యులు ఎక్కువగా వాళ్ళని నమ్మి వాళ్ళ మీద వాళ్ళు చెప్పారని చెప్పేసి లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నటువంటి నేపథ్యంలో ఆ పెట్టుబడి పెట్టినటువంటి డబ్బులన్నీ తీసుకొని కంపెనీలన్నీ కూడా బోర్డులు తిప్పేసినటువంటి పరిస్థితులను కూడా మనం చూస్తున్నాం. ఏంటి సామాన్యులకు సంబంధించి ఎవరో సోషల్ మీడియాలో చేసేటువంటి ప్రమోషన్స్నో, లేదంటే సెలబ్రిటీస్ ఇచ్చేసేటువంటి ప్రమోషన్స్నో వాటన్నిటిని నమ్మి వాళ్ళు ఏదో రూపాయి కూడబెట్టుకున్నటువంటి డబ్బులన్నింటినీ అక్కడ కట్టేస్తుంటే ఇలా జరుగుతున్న నేపథ్యంలో కోర్టులో తీరు ఎలా ఉంటుంది, అసలు సామాన్యుడు ఇలాంటి ఇష్యూస్కి సంబంధించి ఏదైనా ఇబ్బందులు ఫేస్ చేసినప్పుడు కోర్టుని ఎలా ఆశ్రయించాలి, ఈ అంశానికి సంబంధించి ఈరోజు మాట్లాడదాము. నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు లాయర్ బాలాగారు. బాలాగారు నమస్తే. నమస్తే. గత ఒక 5-6 ఏళ్ళ నుంచి సోషల్ మీడియాకి సంబంధించి, అంటే సోషల్ మీడియా ఎప్పటి నుంచి ఉన్నప్పటికీ కూడా ఒక 5-6 ఏళ్ళ నుంచి సోషల్ మీడియాలో ప్రమోషన్స్ ఎక్కువ అవుతున్నాయి. బ్రాండ్ ప్రమోషన్స్ కావచ్చు, లేదంటే రియల్ ఎస్టేట్ కంపెనీస్కి సంబంధించి, వెంచర్స్కి సంబంధించి సెలబ్రిటీస్ వస్తున్నారు, వాళ్ళు దాన్ని ప్రమోట్ చేస్తూ వెళ్తున్నారు. నాలాంటి వాళ్ళు ఇంకొక లాంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళని చూసి వాళ్ళని నమ్మి రూపాయి కూడబెట్టుకున్నటువంటి డబ్బులన్నింటినీ కూడా దాంట్లో పెట్టుబడి పెట్టడం అంటారా, లేదంటే ఇంకో విషయంలో పెట్టడం అంటారా, ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. సో ఇటీవల కాలంలో ఇలాంటి ఎక్కువ ఫేస్ చేస్తూ వస్తున్నారు సామాన్యులు. వాళ్ళందరూ డబ్బులు పెట్టేసి అక్కడ పెడుతున్నారు, ఆ కంపెనీ కొన్ని నెలలకి బోర్డు తిప్పేస్తుంది, ఆ డబ్బులు పెట్టుకుని వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు. సో ఇలాంటివి జరుగుతున్నప్పుడు అసలు కోర్ట్స్ని అప్రోచ్ చేయాలన్నా దీనికి లీగాలిటీ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, ఒక సామాన్యుడు నష్టపోతే దాన్ని మళ్ళీ రికవర్ ఎలా చేసుకునే పరిస్థితులు ఉంటాయి? అంటే ఇక్కడ 2 థింగ్స్ అండి. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం మిస్లీడింగ్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్ అంటాం. అంటే అడ్వర్టైజ్మెంట్ చేసే దాంట్లో డ్యూ డిలిజెన్స్ అనేది ప్రికాషనరీ మెథడ్స్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేనున్నా, సపోజ్ నేను సొసైటీలో ఒక నోన్ పర్సనాలిటీ కాబట్టి నేను చెప్తే కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, ఆ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి జరుగుతుంది అని కొన్ని కంపెనీస్ నన్ను అప్రోచ్ అవుతాయి. దీంట్లో గుడ్ ఫెయిత్, బ్యాడ్ ఫెయిత్ అనేది 2 ఉంటాయి. ఓకే. ఇప్పుడు నేను ఒక ప్రోడక్ట్ని ప్రమోట్ చేస్తున్నప్పుడు ఐ నీడ్ టు నో ఎంటైర్ ద డీటెయిల్స్ అబౌట్ ద ప్రోడక్ట్. సపోజ్ ఇప్పుడు ఇది ఒక వాటర్ బాటిల్ ఉందనుకోండి, ఈ వాటర్ బాటిల్కి సంబంధించినవి ఇది ఒక కంపెనీ, ఈ కంపెనీకి సంబంధించిన కండిషన్స్ అన్నీ ఉన్నాయా లేదా, సర్టిఫికేషన్స్, నేను ఒక ఫైల్ పెట్టుకోవాలి. అదే చాలా మంది తెలియదు ఏంటంటే ఏదో యాడ్ ఏజెన్సీ వచ్చేసింది, నాకు డబ్బులు ఇచ్చేసారు, నేను యాడ్ చేసి కాదు. ఇట్ ఈస్ యువర్ డ్యూటీ టు కలెక్ట్ ఆల్ డ్యూ డిలిజెన్స్ డాక్యుమెంట్స్ అండ్ కీప్ ఎ ఫైల్ అంటిల్ కంప్లీషన్ ఆఫ్ యువర్ అగ్రిమెంట్. అంటే మీ టెన్యూర్ ఆఫ్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో అది కంప్లీట్ అయ్యేంత వరకు మీరు పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మళ్ళీ 12 years యూ హ్యావ్ టు మెయింటైన్. అవును. ఒకటి. నెంబర్ 2, 3 years అనేది లిమిటేషన్ అగ్రిమెంట్ ఉంటుంది. కాదు, కేసు ఎవరైనా వేయడానికి 3 years అనేది లిమిటేషన్. 3 years లిమిటేషన్ తో పాటు 12 years మళ్ళీ వాళ్ళు మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. మాక్సిమం పీరియడ్ లో వాళ్ళు పెట్టుకోవాల్సిన అవసరం. ఎందుకు అంటే సమ్ టైమ్స్ ఎవరికైనా నష్టం జరిగి వాళ్ళకి అప్పుడు అది తెలిసి వచ్చి తర్వాత కేసు సరికొండ మంది 3 సంవత్సరాలు ఉంటుంది. అట్లా 3 సంవత్సరాలు 4 టర్మ్ 12 ఏళ్ళు అనేది వస్తుంది అనమాట. దానికి ఒక ప్రొవిజన్ ఉంది లిమిటేషన్ యాక్ట్ ప్రకారం. సో ఇక్కడ ఏమవుతుందంటే మీకు చాలా మంది ఈ ప్రమోషన్ ఇచ్చేవాళ్ళు, లైక్ రీసెంట్గా చూసాం రియల్ ఎస్టేట్కి సంబంధించిన మహేష్ బాబు కానీ, ఇప్పుడు మహేష్ బాబు ప్రమోట్ చేశాడు, వెరీ వెల్, బాగుంది. మరి మహేష్ బాబు ప్రమోట్ చేసిన ఏ ల్యాండ్ అయినా, ఇప్పుడు రియల్ ఎస్టేట్ చేసే ప్రతి ఒక్కరు కూడా, ఏ కంపెనీ అయినా ప్రజలకు ప్రతి ఒక్కరికి తెలుసు. మీరందరూ ఈ వీడియో చూసిన వాళ్ళు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఎక్కడైనా రియల్ ఎస్టేట్ ప్రమోట్ చేస్తున్నారు అంటే వాళ్ళు రిజిస్ట్రేషన్ ఆఫీస్ మార్కెట్ వాల్యూకి కాకుండా మీకు ఎక్సెస్ ఆఫ్ వాల్యూ వాళ్ళు చెబితే ఇమీడియట్గా వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ చేయండి, లేకపోతే రెరా అనేది ఒకటి ఉంటుంది, వాళ్ళ మీద అయినా కూడా మీరు కంప్లైంట్ చేయండి. ఎందుకంటే అబ్నార్మల్ మార్కెట్ వాల్యూ కంటే ఎవరు క్లెయిమ్ చేసినా, ఎవరు దాన్ని ప్రమోట్ చేసినా, ఎవరు అలాంటి ఇంటెలిజెన్స్ చేసినా వాళ్ళ మీద కేసు పెట్టచ్చు మీరు. ఒకటి.
ఇప్పుడు ఇక్కడ మహేష్ బాబు లీడ్ చేసిన దాని మీద చాలా మంది నష్టపోయి ఉంటారు. కొంతమందికి ల్యాండ్స్ ఇచ్చి ఉండొచ్చు, రిజిస్ట్రేషన్ జరిగి ఉండొచ్చు, జరగకపోయి ఉండొచ్చు, డెవలప్మెంట్ జరిగి ఉండొచ్చు, జరగకపోయి ఉండొచ్చు, రకరకాలుగా జరుగుంటాయి. ఇప్పుడు వీళ్ళు ఎవరిని బిలీవ్ చేసి అక్కడికి వెళ్ళి చూసి కొనుక్కుంటారు? సపోజ్ ఇప్పుడు మీరు హైదరాబాద్ లో ఉన్నారు, ఆ వెంచర్ ఎక్కడ భువనగిరిలోనో నల్గొండలో ఉంది, మీరు అక్కడికైతే వెళ్ళరుగా. సమ్ అడ్వర్టైజ్మెంట్ అయితే కావాలిగా. ఆ అడ్వర్టైజ్మెంట్ ఏంది? టీవీ మాధ్యమాల వల్లనో లేకపోతే పేపర్ వల్లనో ఇంకో దాని వల్లనో జరుగుతుంది. అయితే ఇక్కడ మహేష్ బాబు ఒకటే లైబుల్ కాదు, చాలా మంది ఉన్నారు, ఛానల్స్ కూడా. అలాంటి మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ వచ్చినప్పుడు ప్రమోట్ చేసినప్పుడు మీరు అయితే యాడ్స్ కి డబ్బులు అయితే తీసుకుంటారో దట్స్ మీ డ్యూటీ కూడా మళ్ళీ, రైట్? అప్పుడు మీకు పడుతుంది. అయితే ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ మనకు 2022లో జూన్లో ఒక గైడ్ లైన్స్ ఇచ్చింది. సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ వాళ్ళు కొన్ని గైడ్ లైన్స్ ని ఇష్యూ చేశారు. ఈ గైడ్ లైన్స్ ఏంటి అంటే మిస్లీడింగ్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్. ఈ మిస్లీడింగ్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్ చేస్తే ఎక్కడ కంప్లైంట్ చేయాలి, ఎవరికి కంప్లైంట్ చేయాలి, ఎలా కంప్లైంట్ చేయాలి అనేది క్లియర్ కట్ గా దాంట్లో ఇచ్చున్నారు. ఈ మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ చేసి మీరు ఏదైనా నష్టపోయారనుకోండి, కన్స్యూమర్ కోర్ట్ కి మీరు క్లెయిమ్ చేయాలి. ఎందుకంటే దిస్ ఇస్ ఆల్ టాట్స్ అనమాట, సివిల్ డిస్ప్యూట్స్, ఇవన్నీ సివిల్ ఇష్యూస్. సో సివిల్ ఇష్యూస్ చాలా మంది తెలియక ఏంటంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫస్ట్ ఇమీడియట్ గా కంప్లైంట్ పెడుతున్నారు. అక్కడ రిపోర్ట్ ఇవ్వాలని కంప్లైంట్స్ ఉండవు పోలీస్ స్టేషన్ లో. చాలా మంది ఈ ఇష్యూ అని కాదు, ఏ పోలీస్ స్టేషన్ లో అయినా జనరల్ భాషలో కంప్లైంట్ అంటారు, కానీ ఒరిజినల్ భాషలో అంటే లీగల్ భాషలో అయితే రిపోర్ట్ అంటారు దాన్ని. పోలీస్ స్టేషన్ లో వచ్చేది కంప్లైంట్ వేరు, రిపోర్ట్ వేరు మళ్ళీ. సో ఇలాంటి ఇష్యూస్ ఏమైనా జరిగితే మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి అంటే కన్స్యూమర్ కోర్టులో మీరు అక్కడ ఒక ఫార్మెట్ ఉంటుంది, ఆ ఫార్మెట్ తీసుకొని మీ స్వతహాగా మీరు కూడా కన్స్యూమర్ కోర్టులో కేసు వేసుకోవచ్చు. వేసుకొని మీకు ఎంతైతే డ్యామేజ్ అయింటుందో ఆ డ్యామేజ్ మీరు అందులో క్లెయిమ్ చేయొచ్చు. ఇప్పుడు మీరు ఒకవేళ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారనుకోండి, మహా అయితే ఏమవుతుంది, ఎఫ్ఐఆర్ కడతారు, అది వాళ్ళు కోర్టుకి వెళ్తారు, స్టే తెచ్చుకుంటారు. ఎందుకు? జ్యూరిస్డిక్షన్ పోలీస్ వాళ్ళకి లేదు కాబట్టి. పోలీస్ కెనాట్ ఇండల్జ్ ఇన్ దట్. Police cannot have registered an FIR against of those persons because it is a civil dispute. And one more thing, ఇది సివిల్ ఇష్యూ. దీంట్లో మాలిఫైడ్ ఇంటెన్షన్ ఉంది, చీటింగ్ ఉంది, బ్రీచ్ చేసి అట్లాంటి ఏదైనా జరిగి ఉంటే అది వేరు మళ్ళీ. దానికి కూడా పెద్ద ప్రొసీజర్ ఉంది. సో ఫస్ట్ చేయాల్సిన మన స్టెప్ ఏంటంటే కన్స్యూమర్ కోర్ట్కి అప్లై అయినప్పుడు మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ కానీ ఇలా మిస్ఇంటర్ప్రిటేషన్ చేసి ఫాల్స్గా ప్రమోట్ చేసి ఏదైనా చేస్తే అలాంటి వాటికి కానీ వీటికి అన్నిటికీ కూడా మనము కన్స్యూమర్ కోర్ట్కి వెళ్ళి మనం ఏదైతే నష్టపోయింటామో అది క్లెయిమ్ చేసి తీసుకోవచ్చు అనమాట. ఓకే. అంటే ఇప్పుడు కొంతమంది సరే రియల్ ఎస్టేట్ అంటే ఓకే, సోషల్ మీడియాకి సంబంధించి కొన్ని హాస్పిటల్స్ కావచ్చు, లేదంటే కొంతమంది డైటీషియన్స్ కి సంబంధించి ఇలాంటి చాలా ఎక్కువ వైరల్ అవుతున్నాయి. అవి ఏంటంటే ఆ తర్వాత మళ్ళీ ఇంకొకళ్ళు వస్తున్నారు, వాళ్ళది ఫేక్ డాక్టర్ సర్టిఫికేట్స్ ఫేక్ గా చూపిస్తున్నారు, వాళ్ళు ప్రమోషన్స్ చేసి క్లయింట్స్ ని తీసుకొచ్చి కస్టమర్ ఏదో మనీ చేస్తున్నారని చెప్పేసి ఇలాంటి చాలా మంది ప్రజలు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే డైట్ కి సంబంధించింది అంటే న్యూట్రిషన్స్ సపరేట్ గా ఉంటారు, క్వాలిఫైడ్ న్యూట్రిషన్స్ ఉంటారు, దానికి ఒక కోర్స్ ఉంటుంది, దానికి ఒక రిజిస్ట్రేషన్స్ ఉంటాయి, దానికి ఒక ప్రాపర్ ఛానల్ ఉంటుంది. న్యూట్రిషన్స్ ని ప్రాపర్ ఛానలైజ్ కాకుండా ఒకవేళ మీరైనా పెట్టచ్చు, నేనైనా పెట్టచ్చు, ఎవరైనా పెట్టచ్చు, బట్ దాంట్లో క్వాలిఫైడ్ ట్రైన్డ్ అయిన పర్సన్స్ ఉండాలి. ఇప్పుడు మీరు హాస్పిటల్ పెట్టారండి, మీరు హాస్పిటల్ పెట్టేంత మీద మీరు ప్రాక్టీస్ చేయాలని రూల్ ఏం లేదు. మీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఉంది కాబట్టి మీరు హాస్పిటల్ పెట్టి కన్సర్న్ డాక్టర్స్ ని, ఆ క్వాలిఫైడ్ అయిన స్టాఫ్ ని మొత్తం మీరు ఆ గైడ్ లైన్స్ ప్రకారం వాళ్ళని పెడితే ఎస్ యు ఆర్ అబ్సల్యూట్లీ కరెక్ట్. కానీ అలా కాకుండా మీకు మీరే క్వాలిఫైడ్ లేని వాళ్ళు చేశారనుకోండి, దట్ ఈస్ డెఫినెట్లీ ఇట్ ఈస్ రాంగ్ అండ్ యాజ్ వెల్ as ఇట్స్ చీటింగ్. దిస్ ఇస్ వెరీ ఫ్రాడలెంట్ అనమాట. ఎందుకు అంటే పబ్లిక్ యొక్క లైఫ్ తో మీరు ఆడుకుంటున్నారు. ఇట్స్ వెరీ సీరియస్ ఇష్యూ. ఎందుకు సీరియస్ ఇష్యూ అంటే మిమ్మల్ని బిలీవ్ చేసి వెళ్తున్నారు. ఇక్కడ ఇంకోటి మనం గమనించాల్సిందే, ఈ మధ్య కాలంలో ఈ డైటీస్ కి సంబంధించింది కావచ్చు, లేకపోతే మేకప్ కి సంబంధించింది కావచ్చు, లేకపోతే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కి సంబంధించింది కావచ్చు, లేకపోతే ఇలా రకరకాలుగా ఈ మధ్య కాలంలో కొన్ని హైదరాబాద్ లో మనకి ఎక్కువ కాలం చూస్తున్నాం మనం. వాటిల్లో చాలా మంది ఏంటంటే ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, లేకపోతే జబర్దస్త్ కానీ, లేకపోతే సినిమా చోటా మోటా ఆర్టిస్టులు కానీ, యూట్యూబ్లో ఉన్న కొంతమంది సెలబ్రిటీస్ కానీ, వీళ్ళందరూ వాళ్ళని ప్రమోట్ చేస్తున్నారు. మీరందరూ గుర్తుపెట్టుకోండి, కన్స్యూమర్ ఒకవేళ కంప్లైంట్ చేస్తే మీ మీద కూడా కంప్లైంట్ అవుతాయి. ఎందుకంటే రాంగ్ ని మీరు ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి. అది రైట్ ఆర్ రాంగ్ అని చెక్ చేసుకోవాల్సిన బాధ్యత మీది. ఇప్పుడు వాళ్ళు దానివల్ల నష్టపోయారు అనుకోండి, మిమ్మల్ని చూసి 10 మంది వెళ్ళారనుకోండి ఒక ట్రీట్మెంట్ దగ్గరికి, ఆ ట్రీట్మెంట్ వల్ల జరిగే తప్పులు ఏమైనా జరిగితే మాత్రం డెఫినెట్ గా మీ మీద కూడా కంప్లైంట్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి. అప్పుడు మీరు కూడా బాధ్యులు అవుతారు. అప్పుడు లాంగ్ బ్యాక్ మీకు అమితాబ్ బచ్చన్ ఒక ఇష్యూ అయింది, గుర్తుందా? అడ్వర్టైజ్మెంట్ సంబంధించి ఫేమస్ కేసు అది యాక్చువల్ చెప్పాలంటే. సో సేమ్ టు సేమ్
మీరు కూడా ఇన్ కేస్ ఆఫ్ అలాంటి రాంగ్ పబ్లిసిటీస్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మీ మీద కూడా ఇష్యూస్ ఉంటాయి. ఇకపోతే ఈ డైటిస్ట్లకు సంబంధించింది, మేకప్స్ కి సంబంధించింది, వీటన్నిటికి ఏంటంటే డర్మటాలజిస్ట్, స్కిన్స్ కి సంబంధించిన డాక్టర్స్, ఎక్స్పర్ట్స్ సపరేట్ ఉంటారు. డెంటిస్ట్లకు ఇంకా చాలా మంది తెలియదు అంటే ఈ మధ్యకాలంలో ఒక డిస్కషన్ ఏదో నడుస్తుంది. డెంటిస్టులు చేస్తున్నారు, డెంటిస్ట్ వేరు, డెంటిస్ట్ అండ్ స్పెషలైజేషన్స్ వేరు, డెంటల్ డాక్టర్స్ వేరు. అది డెంటల్ డాక్టర్స్ అయినా మీరు సపరేట్ గా దానికి డర్మటాలజీకి సంబంధించిన కోర్స్ చేసి సర్టిఫై అయి ఉంటే డిఎన్బి అనేది ఇంకోటి ఉంటది. వీళ్ళ డిఎన్బి దాంట్లో కూడా డిప్లొమా చేసి ఉండొచ్చు, చేసి ట్రైనింగ్ తీసుకుంటే అది వేరు. మళ్ళీ మీరు ఓన్లీ నాకు డెంటల్ డాక్టర్ సర్టిఫికేట్ ఉంది కదా నేను చేసేస్తాను అంటే అది ఇల్లీగల్. మెడికల్ గైడ్ లైన్స్ ప్రకారం అది ఇల్లీగల్. వాళ్ళ మీద క్రిమినల్ కేసు కూడా అవుతుంది, డాక్టర్ లైసెన్స్ కూడా క్యాన్సిల్ అవుతాయి. నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ఈ కొన్ని సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్స్ మనం చూస్తున్నాం. కొన్ని ఈ ట్రీట్మెంట్స్ కి సంబంధించిన సమ్ నేమ్స్ ఏవో ట్రోల్ అవుతున్నాయి, సంథింగ్ ఏదో ఇష్యూస్ నడుస్తున్నాయి. వీళ్ళందరూ ఏంటంటే ఇన్ కేస్ గైడ్ లైన్స్ ని ఫాలో అవ్వకపోయినా, కన్స్యూమర్ సాటిస్ఫాక్టరీ లేకుండా కన్స్యూమర్ కి ఏదైనా డిఫెక్ట్ గానీ ఎఫెక్ట్ గానీ వచ్చి అవి ఒకవేళ మీకు ఇష్యూస్ ఏమైనా వచ్చాయనుకోండి, కన్స్యూమర్ ఖచ్చితంగా మీ మీద కేసు వేస్తాడు. ఇప్పుడు మీకు సపోజ్ ఏదో క్రీమ్ వాడారు, ఆ క్రీమ్ వాడినప్పుడు మీకు ఏదో పడలేదు, దానివల్ల రియాక్షన్ వచ్చింది, ఆ రియాక్షన్ వల్ల డ్యామేజ్ అయింది అనుకోండి, యూ హ్యావ్ టు పే హిమ్. అది కంపల్సరీ ఉంటుంది, డెఫినెట్గా అది కంపల్సరీ పే చేయాల్సిందే మీరు. అది క్లయింట్ తో మీరు కూర్చొని మాట్లాడుకుంటారా లేకపోతే లేదా కేసు వేసేంత వరకు మీరు వెయిట్ చేస్తారా అనేది డిఫరెంట్ స్టోరీ. క్లయింట్ వచ్చి మిమ్మల్ని అడిగినప్పుడు బెటర్ మీరు కేసు వరకు వెళ్లకుండా సెటిల్ చేసుకోవడమే మంచిది. లేదనుకోండి ఏమైపోతుంది, కేసుకి వెళ్ళి మీ మీద క్రిమినల్ కేసులు అయ్యి రకరకాలుగా ఇష్యూస్ అన్ని అయ్యి అప్పుడు ఉన్నది పాయే, అన్ని ఇబ్బందులు ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు డ్రగ్ లైసెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. నేను మొన్ననే ఒక డ్రగ్ ఇన్స్పెక్టర్ తో కూడా మాట్లాడాను నేను. మీరు హైదరాబాద్ లో డ్రగ్ ఈ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో కాస్మెటిక్స్ ప్రొడక్ట్స్ జనరిక్ లో కూడా దొరుకుతున్నాయండి. అంటే జనరిక్ లో దొరికే సేల్ చేసేది వేరండి. ఇలాంటి క్లినిక్స్ లో లేకపోతే ఈ బ్యూటీ కేర్ సెంటర్స్ లో లేకపోతే ఈ సెలూన్స్ లలో పెట్టే దాంట్లో ఖచ్చితంగా వాళ్ళు డ్రగ్ లైసెన్స్ తీసుకోవాలి.